ఉదయాన్నే నిద్ర లేచి ఇంటి తలుపులు తీసి బయటికి రాగానే తెల్లని పొగమంచు మా ఇంటిని మొత్తం కప్పేసింది. కొండల మధ్య నుంచి నెమ్మదిగా జారుకుంటూ వెళ్లే పొగమంచు చూడడానికి ఎంత అందంగా ఉంటుందో కదా. ప్రకృతి ఒడిలో ప్రతి ఉదయం ఇలానే ప్రశాంతంగా మొదలవుతుంది. తర్వాత మా ఆవులను తీసుకుని కొండపూడిలో బయలుదేరుతాము. మా పూర్వీకుల నుంచి వచ్చిన అరకతో సిద్ధం చేసి కొండపూడిలో దున్నడానికి ప్రారంభించి మొదలెడతామండి. ఇప్పటికీ మా గిరిజన ప్రాంతంలో యంత్రాల కంటే అరకను ఉపయోగించి ఎద్దులను ఎక్కువగా ఉపయోగిస్తారు. గైస్, మీకు టైం ఉంటే వీడియోని చివరి దాకా చూడండి. చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ రోజైతే నేను మార్నింగ్ లేచి గోందు పట్టుకుని కొండపూడిలో పనిచేయడానికి అయితే వెళ్తున్నానండి. మా పూర్వీకులు మాకు నేర్పించిన గొప్ప గిరిజన సాంప్రదాయ పనిని మీకైతే ఈ రోజు వీడియోలో చూపించబోతున్నానండి. మీ అందరికి నా కొత్త వీడియోలకి వెల్కమ్. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే మా ఆవులను సాల నుంచి తిప్పేసి మా తమ్ముడు అయితే తీసుకొస్తున్నాడు. పొద్దునే చూడండి లొకేషన్ ఎంత బాగుందో. నేను నా తమ్ముడు కలిసి అయితే కొండపూడి భూమిలో దున్నడానికి అయితే బయలుదేరామండి. మేము వెళ్లే మార్గం మధ్య వీచే చల్లని గాలి, పచ్చని ప్రకృతి ఎటు చూసినా కూడా ఒకవైపు వింటే మాత్రం పక్షులు పొద్దునే కూస్తుంటే వినడానికి ఎంతో బాగుంది కదా. మా జీవన విధానం అయితే పక్షులతో పాటు ఇలాంటి అడవి తల్లి ఒడిలో మా జీవితం ఈ రోజు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది కదా. జూన్ జూలై వస్తే చాలండి మా గిరిజనులు ప్రతి ఒక్కరు కూడా హడావిడి అయిపోతారు పనుల కోసం. అయితే గిరిజన జీవితంలో వ్యవసాయం అనేది కేవలం పని మాత్రమే కాదండి, అది మా జీవన విధానం. కొండపోడిలో తాటర పెట్టి దున్నాలంటే చాలా కష్టం. మా దగ్గర అయితే పెద్ద తాటర్లు అయితే ఉండవండి. ఇప్పటి వరకు కూడా కొండల మీద నివసించే ప్రతి గిరిజనులు కూడా ఆ పూర్వీకుల నుంచి వచ్చిన ఆర్కతో ఆవులు ఉపయోగించుకొని ఇలా కొండపోల్లో అయితే మేము దున్నుతామండి. ఇలాంటి పని అయితే మా గిరిజన ప్రాంతంలో చాలా సింపుల్ గా అయితే నేర్చుకుంటారు. ఈ కొండ ప్రాంతంలో ఎంత కష్టంగా పని చేస్తామో మా జీవితం కూడా ఎంతో సంతోషంగా కొనసాగుతుంది. అండి, మేము దున్నే ప్లేస్ దగ్గర అయితే మొత్తం పొగ మంచిగా పట్టేసింది. సో సరిగా ఇటువైపు కూడా కనిపించట్లేదు. దుక్కులు అయితే మొదలెడుతున్నాము దున్నడానికి అయితే. మేము కొండపాడుకు వచ్చామో లేదో చూడండి, చుట్టూరు అయితే పొగ మంచు ఎలా పట్టేసుకుందో. ఇక్కడ దున్నుతుంది ఎవరో కాదు, నాకంట చిన్నవాడు తమ్ముడు. వాడు నేను కలిసి ఈ కొండపూలు ఎంత ఆప్యాయంగా మేము పని చేసుకుంటున్నామో చూసారు కదా. ఇలా అన్నదమ్ములు కలిసి ఇలాంటి కొండపూలు కలిసికట్టుగా పని చేస్తే వచ్చే ఆనందమే వేరే కదా. అవును, మీరు విన్నదే నిజమే. ఈ రోజుల్లో కూడా చూడండి చాలా మంది అన్నదమ్ములు కూడా కోపాలై పగలు పట్టి కొన్ని వేల సంవత్సరాలు బట్టి కూడా మాట్లాడుకుని ఉండిపోతుంటారు. కానీ మేము అలా కాదు. ఎలాంటి పని అయినా కలిసి గట్టిగా సరదాగా పని చేసుకుంటాను నేను నా తమ్ముడు. ఎందుకండి ఫ్రెండ్స్, ఉన్నదే ఈ చిన్న జీవితం. ప్రాణం ఉన్నంత వరకే కలిసి కట్టిగా ఉంటాం. ఎప్పుడు ఉంటామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. ఈ రోజుల్లో అయితే అవునా కదండి. చనిపోతే నువ్వెక్కడో నేనెక్కడో ఎవరికి కూడా తెలియదు. మేమైతే నేను మా తమ్ముడు కలిసి కోపం దుఃఖం లేకుండా ఇలా కొండపోలో కలిసి గట్టిగా అయితే ప్రేమతో పని చేసుకుంటామండి. ఈ చిన్న మెసేజ్ ఎందుకో మీతో పంచుకోవాలనిపించింది, అందుకే మీతో చెప్పడం అయితే జరుగుతుంది. తప్పకుండా క్షమించండి ఫ్రెండ్స్. చెప్పులు ఇప్పిస్తున్నానండి, చెప్పులతో పాటు దున్నడానికి అవ్వదు కదా, అందుకని ఇప్పుడు తమ్ముడు తీసుకొస్తే ఇప్పుడు నేను దున్నుతానండి. చిన్న చినుకులతో వర్షం స్టార్ట్ అయిపోయింది. చుట్టూ పొగ మంచి ఎలా కమ్మేసిందో.
నేను దున్నుతున్న సమయంలో ఒక్కసారిగా వర్షం రావడం మొదలెట్టిందండి. కానీ వర్షం వచ్చినా కూడా పని అయితే ఆగలేదండి. వర్షంలో కూడా ఇంకా నేను దున్నుతూనే ఉన్నాను. మీరు అనుకోవచ్చు తప్పుగా, అదేంటి తమ్ముడు ఇంత వర్షంలో కూడా నువ్వు దున్నుతుంటే ఆవులకి ఇబ్బంది పెడుతున్నావు అనుకోవచ్చు. వీడియో చూసిన వాళ్ళందరూ కూడా తప్పుగా అనుకోవద్దు. ఇలాంటి కొండపూల్లో వర్షం కానివ్వండి, గాలి వానలు కూడా మా పనులు అయితే మొదలవుతూనే ఉంటాయి. ఇలాంటి కొండపూల్లో మా గిరిజనులు చాలా రకమైన పంటలు పండిస్తారండి. కొర్రలు, సామలు, జునుములు, గంటెలు, ఇలా చెప్పుకుంటూ వస్తే చాలా ఉన్నాయి. అలాంటి పంటలను ఇలాంటి కొండపూల్లో ఎక్కువగా అయితే మా వాళ్ళు పండిస్తారు. వీడియో చూసిన వాళ్ళు చాలా మంది అనుకోవచ్చు, మీరు ఇలాంటి కొండ ప్రాంతంలో విలేజ్లు కట్టి జీవించాలంటే చాలా కఠినంగా ఉండాలని, రోడ్డు సౌకర్యం ఉండదు, కొన్ని విలేజ్ లో అయితే కరెంట్ కూడా ఉండదు. ఇలాంటి అడవుల మధ్య మా జీవనం. మాకైతే ఎక్కువగా సాగు భూములు అయితే ఉండవండి. ఇలాంటి చిన్న చిన్న కొండపోళ్ళు, మెట్టు పోళ్ళు ఉంటాయి. అలాంటి పోళ్ళ దగ్గర అయితే మేము చాలా రకమైన పంటలు అయితే పండిస్తాం. మీరు అనుకోవచ్చు, ఈ పంటలను పండించిన తర్వాత మీ చేతికి వస్తే అమ్ముకుంటారా, తింటారని. కొంత అమ్ముకుంటాము, కొంత దాచుకుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా పంట మొత్తం మా చేతికి వచ్చిన తర్వాత ఒకేసారి అయితే సంతలెంబడి తీసుకెళ్లి అమ్మమండి. ముందుగా మా కుటుంబం తినడానికి మాకు సరిపోయేంత పంటనైతే దాచుకుంటాము. ప్రకృతి ఇచ్చినంతలో సంతోషంగా జీవించడం మా గిరిజనుల ప్రత్యేకత. కొండల మీద నివసించడం అంత సులభం కాదండి. సరైన రోడ్లు ఉండవు, రవాణా సౌకర్యం ఉండదు, ఆసుపత్రులు కూడా చాలా దూరంగా ఉంటాయి. మాకైతే ఎవరికైనా అనారోగ్యం బాగాలేకపోతే మా పూర్వీకులు నేర్పించిన డోలి, అవును నిజమేనండి, ఇప్పటి వరకు కూడా మా గిరిజన ప్రాంతంలో డోలి మూతలు అయితే తగ్గలేదు. మా విలేజ్ అనే కాదండి, ఇలా కొండల మీద నివసించే ప్రతి గ్రామస్తులకు కూడా ఎవరికైనా బాగాలేకపోతే డోలీలో కట్టి తీసుకెళ్తాం. కొండలు, వాగులు, అడవులు దాటుకుంటూ ఆరోగ్యం బాగలేని వారిని అయితే మోసి ఆసుపత్రికి అయితే తీసుకెళ్తాము. మీరు అనుకుంటారు ఇలాంటి కొండ ప్రాంతంలో ఎలా జీవిస్తారు అని. అడవే మా తల్లి, ప్రకృతిలో మా జీవనం. ఇక్కడ స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, ప్రశాంతమైన ప్రకృతి మా నిజమైన సంపాదన ఇందులో ఉంది. అందుకే మేము ఈ జీవితాన్ని ప్రేమిస్తాం. మా గ్రామంలో పనిచేసే సమయంలో చిన్న పెద్ద అనే తేడా ఉండదండి. అందరూ కలిసి కట్టి ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటారు. ఇదేనండి మా గిరిజన యొక్క సంస్కృతి గొప్పతనం. పంట పండే వరకు ఎంతో కష్టపడతాం. పంట చేతికి వచ్చిన తర్వాత దానిని కోసి ఎండబెట్టి నిల్వ చేసుకుంటాం. ప్రతి గింజ వెనుక మా శ్రమ, మా చెమట, ఆశలు ఉంటాయి. ఇలాంటి అనేకమైన జీవన విధానం భవిష్యత్తు తరతరాలు కూడా చేరాలని మా కోరిక. ఈ రోజు మా కొండపూడి వ్యవసాయం ఎలా ఉంటుందో మీకు చూపించాను. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ లో తెలియచేయండి. ఇంకా ఇలాంటి నిజమైన జీవన విధాన వీడియోల కోసం కువీ ట్రైబల్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం.